కేవలం ఒక నెల క్రితం 22,300 దగ్గర ఉన్న నిఫ్టీ ఈ రోజు 24,300 దాకా పెరిగింది. లాస్ట్ మంత్ అందరూ ఫియర్ లో ఉన్నప్పుడు అన్ని స్టాక్స్ 52 వీక్స్ లోని హిట్ అవుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అవే స్టాక్స్ చాలా పెద్ద ర్యాలీని ఇచ్చాయి. అయితే ఇప్పుడు చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, మనం ఏమైనా ఆపర్చునిటీ మిస్ అయ్యామా? మీరు కూడా అలానే ఫీల్ అవుతుంటే ఈ వీడియోని చూడండి, మీకున్న చాలా వరకు డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాలి, మార్కెట్ మిస్ అయ్యాను అని ఫీల్ అవడం 100% నార్మల్. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి, మీరు 2008 రెసెషన్ వచ్చినప్పుడు అన్ని స్టాక్స్ పడినప్పుడు గనక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు మీరు కొన్న చాలా వరకు స్టాక్స్ 100x బ్యాగర్స్ అయ్యేవి. ఈ న్యూస్ నేను చెప్పినప్పుడు మీకేమైనా ఆపర్చునిటీ మిస్ అయ్యాను అని అనిపిస్తుందా? నాకు తెలిసి చాలా మందికి 2008 అంటే ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి అది మన చేతుల్లో లేదు, అది మన ఆపర్చునిటీ కాదు అని చెప్పి అనుకుంటారు. కానీ లాస్ట్ మంత్ జరిగిన మార్కెట్ ఫాల్ లో గనక నాకు ఆపర్చునిటీ ఉంది, అప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు మంచి రిటర్న్స్ వచ్చేవి అని అనుకుంటూ ఉంటారు కదా. అయితే ఒక్క విషయం మీరు తెలుసుకోవాలి, 2008 అయినా సరే పాస్టే, 1 మంత్ బ్యాక్ అయినా పాస్టే. ఈ రెండిట్లో దేన్ని కూడా మీరు మార్చలేరు. అలాగే నిన్న పడిన మార్కెట్ ఈ రోజు గనక రికవరీ అయిందనంటే నిన్న మిస్ అయ్యాను అని అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే అలా అనుకున్నా కూడా మీరు ఏమీ మార్చలేరు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఎవ్వరూ కూడా పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకోలేరు. అసలు పర్ఫెక్ట్ ఎంట్రీ అనే కాన్సెప్టే మార్కెట్లో లేదు. యాక్చువల్గా మార్చ్ మంత్ లో వార్ ఫియర్ వల్ల చాలా మంది సెల్ చేస్తున్నారు. అప్పుడు నేను యూట్యూబ్ లో మన తెలుగు స్టాక్ ఛానల్లో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఇలాంటి మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాను. దానికి సపోర్టింగ్ గా వారెన్ బఫెట్ ని గుర్తు చేస్తూ ఎప్పుడైతే అందరూ భయపడుతూ ఉంటారో అప్పుడు కొనాలి అన్న ఇంటెన్షన్ కూడా చెప్పాను. కానీ ఏప్రిల్ మంత్ లో ఎప్పుడైతే సీజ్ ఫైర్ చెప్పారో అప్పటి నుంచి మార్కెట్ ఒక హోప్ బేస్డ్ ర్యాలీ ఇచ్చింది. దీనివల్ల మార్కెట్ ఇప్పుడు పెరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మార్కెట్ పెరగడానికి రీజన్ అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయని కాదు, కేవలం అంతకు ముందున్న వార్ ఫియర్ అనేది తగ్గింది. సో ఇప్పుడు మార్కెట్ క్లారిటీ వచ్చి పెరగట్లేదు, కేవలం ఫియర్ తగ్గడం వల్ల పెరుగుతుంది. ఈ ఫేజ్ లో చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే లేట్ గా నేను ఆపర్చునిటీ మిస్ అయ్యాను అని చెప్పి ఎంట్రీ అవుతూ ఉంటారు. కానీ ఇలాంటి లేట్ ఎంట్రీ అనేది చాలా డేంజర్. ఎందుకంటే ఇప్పుడున్న బెస్ట్ కేస్ సినారియోకి ఆల్రెడీ సంబంధించిన ర్యాలీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంత పెద్ద ర్యాలీ వచ్చిన తర్వాత మీ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, రివార్డ్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మోస్ట్లీ ఎమోషనల్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నిఫ్టీ 10% ర్యాలీ ఇచ్చిన తర్వాత మీరు ఎంట్రీ అవుతున్నారు అని అంటే యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే లోవర్ లెవెల్స్ లో కొన్న బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ప్రాఫిట్ ఇవ్వడం కోసం మీరు ఇప్పుడు ఎంట్రీ అవుతున్నారు. అండ్ యాజ్ ఎ లేట్ బయ్యర్ మీకు ఒకవేళ మార్కెట్ లో ఇప్పుడున్న హోప్ గనక ఫెయిల్ అయితే ఎంత షార్ప్ గా పడుతున్నప్పుడు మీ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే మార్కెట్ యొక్క ట్రూత్ ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా మార్కెట్లో ఆపర్చునిటీ కేవలం ఒక్కసారే రాదు, అది కొన్ని సైకిల్స్ లాగా వస్తుంది. జనరల్ గా మార్కెట్లో ఎప్పుడైనా క్రాష్ వచ్చినప్పుడు ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత కొన్నిసార్లు మనకి రివర్స్ ర్యాలీస్ వస్తాయి. దీనివల్ల ఒక కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆపర్చునిటీ మళ్ళీ మనకి ఇవ్వడం కోసం కొన్ని కరెక్షన్స్ తీసుకొస్తుంది. ఈ కరెక్షన్స్ లో మనకు గనక క్లారిటీ ఉంది అని అంటే అలాంటప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ అలాంటి కరెక్షన్ మనకి ఇంకా రాలేదు. అందుకనే నేను అనుకోవడం ఆపర్చునిటీ ఇంకా మిస్ అవ్వలేదు, కేవలం సైకిల్ చేంజ్ అవుతుంది అంతే. సో మీరు గనక ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే అసలు ఏది ఆలోచించకుండా మీ ఎస్ఐపీస్ ని అలాగే కంటిన్యూ చేయండి. ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని పేషెన్సీతో వాటిని ఇన్వెస్ట్ చేయండి. మీకు ఫండమెంటల్స్ ఎలాగా ఏంటి అనేది తెలియకపోతే మీరు లాస్ట్ మంత్ లో నేను యూట్యూబ్ వీడియోస్లో మనం అసలు ఎలాంటి ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, ఫ్యూచర్ని ఎలా స్టడీ చేయాలి అనే పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ని మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడర్ అయితే మార్కెట్ ఎప్పుడైతే షార్ప్గా పెరిగిందో అలాంటప్పుడు హయ్యర్ లెవెల్స్లో బ్రేక్అవుట్స్ కంటే కూడా పుల్ బ్యాక్స్ దగ్గర ఎంట్రీ ఇస్తే మంచిది. ఆ పుల్ బ్యాక్స్ దగ్గర మల్టిపుల్ సపోర్ట్స్ ఉంటే అలాంటివి మనకి చాలా మంచి ట్రేడింగ్ స్ట్రాటజీస్ అవుతాయి. అండ్ యూజువల్గా ఇలాంటప్పుడు అస్సలు మనం స్టాక్స్ని చేజ్ చేయకూడదు. ఒకవేళ మీరు మార్కెట్లో రీసెంట్గా 6 months బ్యాక్, 1 year బ్యాక్ నుంచి ట్రేడ్ చేస్తున్నారు అని అంటే మీరు ఆబ్వియస్గా బిగినర్ స్టేజ్లో ఉన్నట్టే. ఇలాంటి వాళ్ళు మీరు తొందరపడి ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయొద్దు. లెర్నింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. డైరెక్ట్ ఎంట్రీ కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ నమ్ముకోవడం చాలా వరకు మంచిది. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉన్న మేజర్ రిస్క్ ఏంటంటే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యలో టాక్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ టాక్స్ అనేది కొంచెం పాజిటివ్ గా ఉన్న క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మాత్రం అన్ప్రెడిక్టబుల్ గా పెరుగుతూ ఉన్నాయి. సో ఒకసారి క్రూడ్ ఆయిల్ దాని కంఫర్టబుల్ లెవెల్స్ దాటి ఇంకా పెరిగింది అని అంటే సడన్ అండ్ షార్ప్ రివర్సల్స్ రావచ్చు. సో ఇప్పుడు జరుగుతున్న ర్యాలీ అనేది అంత సేఫ్ అయితే కాదు.
కాదు, ఆల్రెడీ మార్కెట్ క్రాష్ కంప్లీట్ అయింది అని కూడా కాదు. జస్ట్ ఇప్పుడు మార్కెట్ ఒక క్లారిటీలో లేదు, ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉంది. అందుకని మీరు నెక్స్ట్ బిగ్ ఆపర్చునిటీ కోసం మీరు చేయాల్సింది ఏంటంటే పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేయండి, లేదా కరెక్షన్ ఎక్కడొస్తుందో చూడండి. సెక్టార్ స్పెసిఫిక్ గా, అంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నా కూడా ఏ సెక్టార్స్ బెనిఫిట్ అవుతాయి అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఆ సెక్టార్ రిలేటెడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. మీరు ఒక బిగినర్ ఇన్వెస్టర్ అయితే మార్కెట్ షార్ప్ గా పెరగడం చూసి కంగారు పడి ఏదో ఒక స్టాక్ లో లేదా న్యూస్ బేస్డ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ గా మారాలి అని అంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు కొంచెం వెయిట్ చేయాలి. ర్యాండమ్ గా డెసిషన్స్ తీసుకోకూడదు. బాగా ఆలోచించి 1కి 10 సార్లు నేను ఈ స్టాక్ ఎందుకు కొంటున్నాను అని క్లియర్ గా మీకు పాయింట్స్ తెలిసిన తర్వాత మాత్రమే అందులో ఇన్వెస్ట్ చేయండి. అయితే చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు బై చేయాలో లేదా ఎప్పుడు వెయిట్ చేయాలో తెలీదు. యాక్చువల్గా మార్కెట్లో ఆపర్చునిటీస్ చాలానే ఉంటాయి, కానీ ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ దగ్గర ఒక సిస్టమ్ ఉండదు. అందుకనే బేసిక్ లెవెల్లో నేను యూట్యూబ్ లో ఫండమెంటల్ అనాలిసిస్ ప్లేలిస్ట్ లో లాస్ట్ మంత్ లో చేసిన వీడియోస్ గనక చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. బట్ మీరు ఇంకా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మీరు నా తెలుగు స్టాక్ ఛానల్ యాప్ లో ఉన్న మల్టీ బ్యాగర్ కోర్స్ ని కూడా చూడొచ్చు. డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో ఉంటాయి. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు 2008 లో వచ్చిన రెసెషన్ ఫాల్ అయినా, లేదా లాస్ట్ మంత్ లో యుఎస్ ఇరాన్ వల్ల వచ్చిన ఫాల్ అయినా, లేదా నిన్నటి రోజు మార్కెట్ కరెక్షన్ అయినా, ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. వీటి గురించి రిగ్రెట్ అయ్యి ఎలాంటి ఉపయోగం లేదు. మార్కెట్ లో ఆపర్చునిటీ మిస్ అయ్యాను అని ఫీల్ అవడం కంటే కరెక్ట్ గా రెడీ అయితే నెక్స్ట్ ఆపర్చునిటీ మీదే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మార్కెట్ లో విన్నర్స్ ఎవరంటే తొందరపడి ఎంట్రీ తీసుకునే వాళ్ళకంటే కరెక్ట్ గా వెయిట్ చేసి అన్ని విషయాలు అర్థమైన తర్వాత ఇన్వెస్ట్ చేసే వాళ్ళే చాలా స్మార్ట్ ఇన్వెస్టర్స్ గా మారుతారు, మార్కెట్ లో విన్నర్స్ గా ఉంటారు. హోప్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు మార్కెట్ లో ఆపర్చునిటీ మిస్ అయ్యాను అనే రిగ్రెట్ ఫీలింగ్ కొంతవరకు తగ్గింది అని అనుకుంటున్నాను. మీరు నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం రెడీ అవుతుంటే మీరు ఫేస్ చేసే హర్డిల్స్ ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. కుదిరినంత వరకు నేను వాటికి ఆన్సర్స్ ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. Thank you everyone for watching this video.